రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెంలో విషాదం నెలకొంది. ఈ నెల 17వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో బానోత్ మణిచంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే సిఆర్పిఎఫ్ లో అతను ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమించాడు. అలాగే పరీక్షలు కూడా రాశాడు మణిచంద్ర. తాజాగా సిఆర్పిఎఫ్ ఫిజికల్ రాత పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఫిజికల్ రాత పరీక్షల్లో అతను ఘనమైన ఉత్తీర్ణత సాధించినట్లుగా మణిచంద్ర తెలుస్తోంది. మణిచంద్ర చనిపోయిన తర్వాత ఫలితాలు రావడంతో శోక సంద్రంలో అతని కుటుంబం మునిగిపోయింది. రైట్, ఇక ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, చెప్పండి, మణిచంద్ర మృతిపై మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? ఎస్ అజ్ఞ, ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బి వెంకటాయపాలెం గ్రామంలో విషాదాన్ని చోటు చేసుకుంది. ఓ పని నిమిత్తం తన తండ్రితో కలిసి వెళ్ళినటువంటి రఘునాథపాలెం మండలం బి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన బానోతు మణిచంద్రను లారీ మృత్యు రూపంలో కబలించిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ కుటుంబం విషాదంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆ మరుసటి రోజు అతను మృతి చెందినటువంటి మరుసటి రోజే సిఆర్పిఎఫ్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఆ ఫలితాల్లో ఘనమైనటువంటి ఉత్తీర్ణత సాధించాడు బానోతు మణిచంద్ర. అయితే మణిచంద్ర దాదాపు 4 ఏళ్ల కాలంగా ఎంతో శ్రమిస్తున్నాడు. దేశానికి సేవ చేయాలనేటువంటి ఒక తపనతో ఎంతో కాలంగా తన ఫిట్నెస్ ను మెరుగుపరుచుకుంటూ ఇటీవల అటు కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో పాటు రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అనేక నోటిఫికేషన్లను అతను అటెండ్ చేశాడు. అనేక పరీక్షలు కూడా రాశాడు. అయితే ఇటీవల సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. దానికోసం ఎంతో కాలంగా శ్రమించాడు. ఫిట్నెస్ పరీక్షల్లో కూడా నెగ్గాడు. ఆ తర్వాత రాత పరీక్షలకు కూడా పూర్తి స్థాయిలో ఉత్తీర్ణుడయ్యాడు బానోతు మణిచంద్ర. అయితే ఇటీవల అటు సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం స్వగ్రామం వస్తున్నటువంటి తరుణంలో కూసుమంచి వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బానోతు మణిచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో అతని తండ్రికి కూడా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ప్రస్తుతం తండ్రి బాలాజీ ఆరోగ్యం కూడా క్రిటికల్ గా ఉంటుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక కుటుంబాన్నే మృత్యువు కబలించిందని చెప్పుకోవాలి. లారీ రూపంలో వచ్చినటువంటి మృత్యువు బానోతు మణిచంద్రను తీసుకొని వెళ్ళిపోయింది. అయితే కాటికి వెళ్ళిన తర్వాత ఇంటికి కాల్ లెటర్ వచ్చిందన్నటువంటి ఒక సమాచారం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు మరింతగా శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం అహర్నిశలు శారీరక శ్రమకు వచ్చి అనునిత్యం కూడా ఒక బీద నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి మణిచంద్ర ఖచ్చితంగా దేశానికి సేవ చేయాలి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో ఎలాగైనా ప్రభుత్వ కొలువును సాధించాలని ఒక తపనతో ఇంతకాలంగా పనిచేశాడు. ఎంతో శ్రమించాడు. కానీ అటువంటి వ్యక్తి ఒకసారిగా పరీక్షల్లో ఉత్తీర్ణుడై ఎంతో కాలంగా శ్రమించి ఫిట్నెస్ పరీక్షలో నెగ్గి ఆ తర్వాత రాత పరీక్షలో కూడా ఉత్తీర్ణుడైనటువంటి ఆ సమాచారం తెలుసుకున్న కుటుంబం మరింతగా కుమిలిపోతుంది. అయితే ప్రస్తుతం బానోతు మణిచంద్ర మృతి విషయం కూడా అతని తండ్రికి తెలియకపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే తన తండ్రి పరిస్థితి కూడా విషమంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు కుటుంబ సభ్యులే మణిచంద్రకు అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ప్రస్తుతం అతని సన్నిహితులు స్నేహితులు ఒక్కొక్కరిగా విషయం తెలుసుకొని ఇంటికి వస్తూ ఆ కుటుంబాన్ని పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అతని సోదరు కావచ్చు, ఇతరత్ర కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బానోతు మణిచంద్ర ఎంతో కాలంగా శ్రమించాడు. తమ కుటుంబాన్ని ఒక ప్రయోజకులుగా పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలబడాలని చెప్పి ఎన్నో కలలు కన్నాడు, ఆశలు పెట్టుకున్నాడు. కానీ సరిగ్గా ఉద్యోగం వచ్చే సమయంలో అటు మణిచంద్ర మృత్యు ఒడిలోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఆ కుటుంబమే కాదు, ప్రస్తుతం రఘునాథపాలెం మండలం బి వెంకటాయపాలెం గ్రామం అంతా కూడా విషాదం నెలకొందనే చెప్పుకోవాలి. యజ్ఞ, రైట్ ఉదయ్, అతని తండ్రి కూడా యాక్చువల్గా ఇతని సిచ్యువేషన్ తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్తున్నారు. మరి అతని పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఏమైనా సమాచారం ఉందా? మరొక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఖమ్మం నుంచి. ప్రస్తుతం అతని కండిషన్ కూడా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. లారీ ఏకంగా తమ వాహనంపై ద్విచక్ర వాహనంపై దూసుకు వచ్చి ఒకసారిగా ఢీకొనడంతో అక్కడికక్కడే మణిచంద్ర మృతి చెందాడు. అతని తండ్రి బాలాజీ కూడా తీవ్ర గాయాలు. వెంటనే 108 లో అంబులెన్స్ లో అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని కండిషన్ కూడా సీరియస్ గా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఒకే ఇంట్లో ఇలా మణిచంద్ర మృతి చెందడం, మరోవైపు బాలాజీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి బాలాజీ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలడంతో ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆసుపత్రిలోనే ఉన్న ఒక్క దిక్కు అయినా సరే కాపాడుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. యజ్ఞ, రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తం మీద ఒకవైపు తండ్రి కొడుకు ఇద్దరు కూడా ప్రమాదానికి గురి కావడం, అలాగే తండ్రి విషమ పరిస్థితుల్లో ఇంకా హాస్పిటల్లో ఉండడం, అలాగే మరోవైపు ఆయన కొడుకు కూడా యాక్చువల్లీ మృతి చెందడం, ఇవన్నీ కూడా ఈ సంఘటనలు ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచెత్తుతున్న పరిస్థితి నెలకొంది.
State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో